నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయనే బతికుంటే గనక ఈ దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యేవాడు. భారతదేశపు మొట్టమొదటి సైన్యాధ్యక్షుడు ఆయనే. ఆయన తయారు చేసినటువంటి ఆజాద్ హింద్ ఫౌజ్ తొలి భారతీయ సైన్యం. ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు ఉచ్చపోయించిన సైన్యం. గాంధీ గారి వంక పెట్టుకుని బ్రిటిషోడు ఈ దేశం వదిలి పారిపోవడానికి కారణమైనటువంటి సైన్యం. స్వతంత్రాన్ని గుజ్జికుండా తీసుకోవడానికి ప్రారంభించినటువంటి యుద్ధాన్ని గమనించి శాంతి కాముకుడైన గాంధీ కోసం అన్నటువంటి పేరుతో చర్చల పేరుతో స్వతంత్రాన్ని ఇచ్చి పారిపోయింది బ్రిటిష్. లేకపోతే తాట తీసి వదిలిపెట్టేవాళ్ళు, ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది. అలాంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత విమాన ప్రమాదంలో మరణించారు జర్మనీకి వెళ్తున్నటువంటి సందర్భంలో అన్నటువంటి కాన్సెప్ట్లో అది కాదు అంటూ తర్వాత అనేక వెర్షన్స్ వచ్చిన ఆయన బతికున్నాడు, ఆయనతో మాట్లాడమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. దాన్ని ఇప్పుడు భారతదేశపు ఉపరాష్ట్రపతి ధృవీకరించారు. ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్తో కలిసి పనిచేసినటువంటి మరొక వ్యక్తి ఇచ్చిన సమాచారం ఎవరైతే తనకే ఇచ్చారు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్తో కలిసి పనిచేసిన వ్యక్తిని నేను కలిశాను అన్న విషయాన్ని ఉపాధ్యక్షుడు రాధాకృష్ణన్ చెప్పుకొచ్చారు. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదని నేను నమ్ముతున్నాను. అయితే దీన్ని నిరూపించడానికి నా వద్ద ఎట్లాంటి ఆధారం లేదంటూ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా వసుంపొన్ గ్రామంలో గురువారం జరిగిన స్వతంత్ర సమరయోధుడు ముత్తు రామలింగ దేవర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దేవర్ స్మారక స్థలం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేవర్ నేతాజీకి బలమైన మద్దతుదాడు. ఆయన తన జీవితకాలంలో ఎప్పుడూ అబద్ధం ఆడలేదు. ఆయన నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు, ఆయన నేను కలిశాను అని చెప్పారు అన్నటువంటిది ఇప్పుడు ఒక రహస్యాన్ని విప్పి చెప్పారు.